క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆయన రక్తంలో కడగబడినటువంటి యథార్థవంతమైన నీతి దేవుని ప్రజలారా, చేయవచ్చిన నామనాలు గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము తీసినట్లయితే మరొకసారి చదవగలరు. ప్రేమ అనేక పాపములను కప్పును, కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ఈ యొక్క ప్రేమ అనేది నిజంగా ఒకరిని మనస్ఫూర్తికంగా ప్రేమించినట్లయితే, మనపూర్వకంగా నిజంగా ప్రేమించినట్లయితే అతనిలో ఉండే పొరపాట్లు లేదా అది ఎవరి ప్రేమైనా కావచ్చు, తండ్రికి కూతురుకున్న ప్రేమ కావచ్చు, లేదా తండ్రికి కొడుకున్న ప్రేమ కావచ్చు, భార్యాభర్తల ప్రేమ కావచ్చు, అన్నదమ్ముల ప్రేమ కావచ్చు, అక్క ఏ ప్రేమ అయినా కావచ్చు. ఒకరి మీద ప్రేమ ఎక్కువ కలిగి ఉన్నప్పుడు వారిలోని పొరపాట్లను ఎప్పుడు ఎత్తి చూపడు, అది కప్పుకుంటాడు. అది మనుషులలో కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప ప్రేమ, ఆయన నుంచే ఆ యొక్క ప్రేమ మనకు దొరికినది కనుక, మొదటిగా ప్రేమించింది దేవుడే కనుక ఆ ప్రేమ ఆయన నుండే మనం పొందుకుంటున్నాం కనుక అట్లుంటుంది ప్రేమ అనేది. వారిలో ఉన్న పొరపాటు కానీ, వారిలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు కానీ అది చీటికి మాటికి ఎత్తి చూపదు, దానిని కప్పుకొని మళ్ళీ తిరిగి ప్రేమిస్తూ ఉంటారు. చాలా ఎక్కువైనప్పుడు మాత్రమే అది ఎత్తి చూపే విధంగా మనము లోనవుతూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఎంతో ప్రేమించినాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించినాడంట. ఆ ప్రేమించిన దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించినాడు, తన ముద్దు కుమారుణ్ణి, లోక రక్షకుణ్ణి. ఈ లోకాని కోసము, ఈ గ్రంథాన్ని తడిచేదాని కోసము, లేక ఆయన రక్తము ప్రోక్షించి తడిచేదాని కోసము, లేక ప్రతి మానవుల ప్రతి ఒక్కరి మీద ఆయన రక్తము కురిపించడానికి, ప్రోక్షించేదానికి ఆయన పుట్టించుకున్నాడు. ప్రతి ఒక్క మనిషిని కూడా ప్రియ, ప్రతి ఒక్కరిని మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఆయన రక్తము వారి మీద ప్రోక్షించాలని పుట్టించుకున్నాడు. ఈ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి ఒక్క భక్తుని ద్వారా మనకు జ్ఞానం నేర్పుతూ, బుద్ధి నేర్పుతూ ఈ గ్రంథాన్ని కూడా దేవుడు తడిపింపచేసినాడు. ఆ కలువరి శిలువలో కార్చిన రక్తం అంతా ఇలాగా మనుషులను గ్రంథాన్ని తడిపింది లేదా ప్రోక్షించింది. ఆ పరిశుద్ధ రక్తము ద్వారా పాపముతో పడి చచ్చిపోయిన మన జీవితాలలో ఆ దేవుని ప్రేమ ఆ పాపాన్ని కప్పివేస్తూ ఏం చేస్తూ వచ్చింది? మనకు పాపాన్ని తీసివేసి పరిశుద్ధత ఇస్తూ వచ్చింది. అంతే కదా యేసుక్రీస్తు ప్రభువారు చేసింది ఆ యొక్క కలువరి శిలువలో త్యాగము. ఆయన ఆ తండ్రి అయిన దేవునితో సమానునిగా ఉన్న ఆ తండ్రి అయిన దేవునితో అది భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన దేవునితో సమానంగా ఉన్న, తండ్రి అయిన దేవునితో సమానంగా ఉన్న ఆయన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు అది భాగ్యమని ఎంచుకోకుండా ప్రజల కోసము, ఎంతో ప్రేమించిన దేవుని ప్రజల కోసము దేవుడు చెప్పిన మాట చొప్పున లోకానికి దిగి వచ్చినాడు, భూలోకానికి. అక్కడ ఎంతో భాగ్యము, ఎంతో సంతోషము, ఎంతో ఆనందము. దేవునితో సమానంగా ఉన్న ఆయన ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకొని వచ్చినాడు. వచ్చిన మనకు మన జీవితాలు చూస్తే దేవుడు మనకు యథార్థవంతమైన ఆత్మని ఇచ్చినాడు. మనం పనికిమాలోలము కాకూడదనే అట్లాంటి ఆత్మనే ఇచ్చినాడు మొదటగా ఏమో దేవుడు. ఆయన స్వరూపంలో, ఆయన రూపంలో తయారు చేసి, తన సొంత చేతులతో తయారు చేసి మంచి ఆత్మని ఇచ్చినాడు. కానీ మన తెలివితేటలు జార్చి దేవుడు చెప్పిన మాట వినక, మొదటి మానవుడిగా ఆదాము నుండి తీయబడినటువంటి హవ్వ చెప్పిన మాట వినక మనము పాపము తెచ్చిపెట్టుకొని మరణము కూడా
కొని తెచ్చుకున్నాం. లేకపోతే మనిషికి దేవుడు తయారు చేసిన ఆవాదములకు మరణమే లేదు. ఆయన మాట ఎప్పుడైతే వినలేదో ఆయన ఒక చిన్న ఆజ్ఞ ఇచ్చినాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్ చెప్పినది. ఆ ఆజ్ఞను పాటించలేకపోయినారు అవ్వాదములు. నువ్వు ఈ యొక్క ఏదైనా తోటలో, దేవుని తోటలో ఇక్కడ ఎక్కడైనా తిరుగు, ఇది నీకే, ఇక్కడ అంతా బాగుంది, అలా తోట మధ్యలో ఉన్న ఒక చెట్టు ఫలం తప్ప నువ్వు ఏదైనా తినని ఒక్కటే ఒక ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ. ఆ చెట్టు ఫలములు, ఆ మంచి చెడ్డలో తెలుగు నుంచి ఆ చెట్టు ఫలములు ఒక్కటి తినకూడదు, ఇంకా నువ్వు ఏమైనా తినొచ్చునని ఒకే ఆజ్ఞ ఇచ్చినాడు. మరణం లేకుండా మనిషిని పుట్టించి ఆ ఒక్క ఆజ్ఞ ఇచ్చినాడు. దాన్ని మీరేసినాడు, వినలేదు. సాతాను మోసం పరిచింది. మొదటిగా ఎవరిని మోసపరిచింది? స్త్రీని మోసపరిచింది. తర్వాత ఆదాము కూడా ఆ స్త్రీ మాటలతో, ఆమె ప్రేమగా తెచ్చిన పనులను తిని ఈయన కూడా మోసపోయినాడు. మొత్తానికైతే పాపము జరిగిపోయింది. పాపానికి ఫలితము మరణము. అది మరణం మనకు వచ్చింది, లేకపోతే మరణమే లేదు నిజంగా. అలాగా దేవుని ఈ రకంగా మనము పాపం చేసి మరణాన్ని తెచ్చుకున్నాము. ఆ పాపంలోనే బ్రతుకుతున్న మన జీవితాల్లో దేవుడు ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని పంపాలని భూమి పుట్టక తలకినే నిర్ణయం తీసుకున్న ఆ యొక్క గొప్ప దేవుడు, అది ఎంతోమంది భక్తులు, విశ్వాసులు, ఎవరెవరు, అబ్రహాము, మోసే, ఇంకా చాలామంది భక్తులు ఎదురు చూసినారు. దేవుడు చెప్పినాడు, ఒక సమయము ఒక నీతిమంతుడు వస్తాడు, ఒక ప్రవక్త వస్తాడు, అతని మాట మీరు వినాలి అని చెప్పినాడు దేవుడు. అయితే అది ఎప్పుడు వస్తాడని చెప్పలేదు, కానీ ఎదురైతే చూసినారు. ఆ లోక రక్షకుడు అపోస్తలుల కాలంలో పుట్టినాడు యేసుక్రీస్తు ప్రభువు. అబ్రహాము నిజంగా ఆయన దినం చూసుకున్నాను ఎంతో మిగుల ఆసక్తి కలిగి ఉన్నాడంట, కానీ ఆయన చూడలేకపోయినాడు. కానీ ఆత్మీయ కన్నులతో అయితే చూచినాడు. ఆ యొక్క దేవుడు మనము ఎక్కువగా ప్రేమించిన ఆ పరమ తండ్రి అయిన దేవుడు ఈ కుమారుని ద్వారా ఈ లోకానికి పంపించి, అపోస్తల కాలంలో పంపించి ఆయన ప్రేమను మనము పొందుకున్నాము. ఆ ప్రేమ ఈ యొక్క అనేకమైన పాపములను కప్పివేసి, మన బ్రతుకు దేవుని మాట వెనక ఆ ఆజ్ఞ తప్పినందున మరణమైన మన బ్రతుకు, శాపమై బ్రతుకుతున్న మన బ్రతుకు, పాపంలో బ్రతుకుతున్న మన బ్రతుకు, మన ఆలోచనలన్నీ బాల్యం నుండి చెడ్డమైన మన బ్రతుకు, మనం ఎంత నీతిగా బ్రతికినా దేవుని దృష్టికి మురికిగుడలుగా ఉన్న మన బ్రతుకును యేసుక్రీస్తు ప్రభువారు అపారమైన ఆ తండ్రి ప్రేమను బట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అనే దేవుని మాటలు చొప్పున ఆయన ప్రేమించి మన పాపాన్ని కప్పివేసి, ఆ పరిశుద్ధ రక్తం ద్వారా కప్పివేసి, పరిశుద్ధత ఇచ్చి పాపాన్ని కప్పివేసి, పాపాన్ని తీసివేసి పరిశుద్ధత ఇచ్చిన దేవుడు ఆ పరిశుద్ధతో ఆ పరలోక రాజ్యంలో చేర్చాలనుకున్నాడు. ఆ పరలోక రాజ్యం చేర్చాలంటే మనకు ఈ లోకంలో ఒక 70-80 సంవత్సరాలు మనము ఆ భయభక్తులు కలిగి పరిశుద్ధత పోగొట్టుకోకుండా బ్రతకాలని బైబిల్ గ్రంథం మనకు భక్తుల ద్వారా, యేసుక్రీస్తు వారి నోటి మాటల ద్వారా, లేక పరిశుద్ధాత్మ ద్వారా, లేక తండ్రి అయిన దేవుని ప్రేమ ద్వారా మనకు తెలియపరుస్తూనే వస్తున్నాడు. భక్తుల ద్వారా వస్తున్నాడు, ప్రవక్తల ద్వారా తెలియపరుస్తూ వస్తున్నాడు. అన్ని విషయాలు మనకు బుద్ధి జ్ఞానం కలుగుటకు దేవుడు రాయించి గ్రంథంలో మన బ్రతుకును మార్చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపం చేయని, ఏ నేరం చేయని, ఏ కంటి చూపుతో కానీ, నరకతో కానీ, ప్రవర్తనతో కానీ తప్పు చేయనటువంటి దేవుడు మన అందరి కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తమంతా దేహమంతా చీల్చబడి కూర్చబడి కార్చిన విలువైన పవిత్రమైన నిష్కలంకమైన రక్తం ద్వారా మనము ఆయన సొత్తు అయినాము. పరలోకంలో ఉన్న దేవుని సొత్తు అయినాము, ఆయన ఆస్తి అయినాము, ఆయన స్వాస్థ్యమైనాము. ఆయన ఆస్తి, ఆయన స్వాస్థ్యము అయినటువంటి మనము, లేక పరలోక రాజ్యంలో పౌరునుగా మనం చేస్తున్న ఆయన మాటలు, ఆజ్ఞలు
అప్పుడైతే ఆదాము వాళ్ళకు ఒకటే ఆజ్ఞించినాడు, అది మీరినారు. ఇప్పుడు ఇంకా చాలా మనిషి ఎదుగుదల బట్టి, స్వాతంత్రాన్ని బట్టి పాపాలు పోయినాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆ ఆజ్ఞల ప్రకారం మనం బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఆ ఆజ్ఞలు ఎలా ఉంటాయో అవి మంచివి, అవి యథార్థమైనటివి, ఉత్తమైనటివి, దేవుని ఏలు పట్టుకొని నడిచేటువంటి ఆజ్ఞలు అవి. కనుక ఆ ఆజ్ఞ ప్రకారం మనం బ్రతకాలని దేవుడు సంకల్పించినాడు. అందుకే ఆయన ప్రేమ చేత మన ఎన్నో పాపాలున్న మన పాపాలన్నింటినీ ఆ గొప్ప ప్రేమ చేత, ఆ విలువైన ప్రేమ చేత ఆయన మరణమై మనల్ని కాపాడినాడు. ఆ దానికి మనము కృతజ్ఞత కలిగి, దేవుని అందరి భయభక్తులు కలిగి, శ్రద్ధాశక్తులతో దేవుని వాక్య ప్రకారం నడుచుకునే ధన్యత, దీవెన మనము గ్రంథంలో నుండి, ఆయన నోటి మాటల నుండి మన బ్రతుకు మార్చుకొని దేవునికి భయపడి బ్రతకాలి ప్రియులారా. అందుకే సంగుగొనుకోకుండా ఒకరికొకరు ఆతిథ్యం చేసుకుంటూ, ఒక్కొక్కరిని గౌరవించుకుంటూ, ఒకరినొకరు మెప్పు పొందుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు నాకన్నా యోగ్యుడు ఇతను, ఇతనికన్నా యోగ్యుడు అతను అన్నట్టుగా ఒకరినొకరు గౌరవించుకోవాలని దేవుని వాక్యం తెలియపరుస్తాను. ఒకరినొకరు కొట్టుకొనకూడదు కానీ, అలుచుకొనకూడదు కానీ, గౌరవించుకోవాలనే వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. చూడండి, మరొక దేవుని ఆలోచన చూస్తాము. చూడండి, యాకోబు గ్రంథము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, కొత్త నిబంధన 3వ అధ్యాయము 17వ వచనం ఒక మాట తీసినట్లయితే చదువు. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదంట ప్రియులారా, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడుతుంది, అది కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. ఆ దేవుని ప్రేమలో ఇవన్నీ కనపడతాయా లేవా? యేసుక్రీస్తు వారిలో ఇవన్నీ మనకు చక్కగా కనపడతాయి ప్రియుల. ఆ పై నుండి వచ్చు జ్ఞానము, ఆ జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభువారు, ఆ జ్ఞానమే యేసుక్రీస్తు వారి పాదాల చెంత గుప్త నిధులుగా ఉన్నవి. బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది, ఆయన పాదాల చెంత గుప్త నిధులుగా ఆ జ్ఞానం ఉన్నది ప్రియులారా. నిజంగా గ్రంథం చెప్తున్నటువంటి మాట. కనుక ఆ జ్ఞానమే మొదటగా ఎక్కడి నుండి వచ్చినదంట? పరలోక రాజ్యం నుండి వచ్చింది, పై నుండి వచ్చింది. ఆకాశ మహాకాశంలో ఉన్నటువంటి దేవుని యొద్ద నుండి అది దిగి వస్తూ ఉంది. ఆ యొక్క ప్రేమ లేదా ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క సత్యము అన్నీ యేసుక్రీస్తు ప్రభువారే. ఆ జ్ఞానము, సత్యము, నీతి అన్ని యేసుక్రీస్తు వారైన వారు పరలోకము నుండి దిగి వచ్చినారంట. అది ఎలా ఉంటుందంటే పవిత్రమైనదంట. ఆయన ప్రేమ కానివచ్చు, ఆయన ఆలోచనలు కావచ్చు. తరువాత సమాధానకరమైనది ఆయన జ్ఞానము. అలాగే మృదువైనది, సులభముగా లోబడుతుంది. మనం ఇంత పాపాలు చేసి బ్రతుకుతున్నా దేవుడు ప్రతి ఒక్కరికి కృపనిచ్చి కాపాడాలనుకుంటున్నాడు. అందుకే సులువుగా లోబడుతుంది. మనిషికి ఎంత పాపంలో ఉన్నా కూడా వారి కోసమే నేను వచ్చాను అంటాడు దేవుడు. నేను నీతిమంతుల కోసం రాలేదయ్యా, పాపుల కోసమే వచ్చాను, వారిలో పాపాన్ని తీసివేసేదానికే వచ్చాను, తీసివేసి నా పరిశుద్ధత ఇవ్వడానికే వచ్చానని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఈ యొక్క క్రమమైన మాటలన్నీ యేసుక్రీస్తు వారిలో పుష్కలంగా లక్షణంగా కనపడతాయి ప్రియులారా. సులభంగా లోబడుతుంది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతము అసలే లేదు. ఆడ మగ ఇంకా వేరే అని ఆయనకు పక్షపాతమే లేని దేవుడు ప్రియులారా. వేషధారణ, ఇప్పుడొక మాట అప్పుడొక మాట అనేది ఆయన దగ్గర లేదు. ఇదో ఈడొక మాట చెప్పి ఆడొక మాట చెప్పి మనసును భయబాధలకు గురి చేసి వారిని నాశనం చేసే ఆలోచన దేవుని దగ్గర ఎక్కడను యేసుక్రీస్తు వారిలో ఈ లోకంలో 2000 సంవత్సరాల కిందట ఆయన బ్రతికి చూపించినాడు, ఎక్కడనూ లేదు. ఆయన పాపాన్ని తీసివేసేదానికి వచ్చిన మహా గొప్ప దేవుడు ప్రియులారా.
ఎంత నమ్మకమైన దేవుడు, నీతిమంతుడు ప్రియులారా. కాబట్టి వేషధారణ లేదు అని వాక్యము మనకు తెలియపరుస్తున్నది. ఈ క్వాలిటీస్ అన్ని యేసుక్రీస్తు ప్రభు వారిలో కనబడుతుంది. ఇదే క్వాలిటీస్, ఇదే క్రమంలో, ఇదే యొక్క చెప్పినటువంటి ఆలోచనలన్నీ మనలో కూడా ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మనలో కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన కోరికగా ఉన్నది, ఆయన చిత్తంగా ఉన్నది, ఆయన ప్రణాళిక, ఆయన ప్రత్యక్షత ప్రతి ఒక్కరిలో తెలియపరచడానికి కారణము ఇవన్నీ కూడా ప్రతి మనిషిలో నేను చూడాలి. ఒక సత్యములో నడిచేదానికి, ఒక నీతిగా నడిచేదానికి, ఒక యథార్థంగా నడిచేదానికి నా పిల్లలలో, నా రక్తంతో కొనబడిన పిల్లలలో నేను చూడాలి. అట్టిదైన పిల్లలను నేను కన్నులారా చూచి ఆ పిల్లలకు 1000 సంవత్సరాల పాలనలో ఇంకా బుద్ధి నేర్పి నా తండ్రికి చక్కని భార్యను అప్పచెప్పాలని దేవుని ఆలోచన. ఆయన యేసుక్రీస్తు వారి తండ్రికి చక్కని పవిత్రమైన యథార్థవంతమైన నీతివంతమైన భార్యను అప్పచెప్పాలి. విశ్వమనే ఈ సంఘమనే సార్వత్రిక సంఘమనే చక్కని భార్యను, పవిత్రమైన భార్యను తండ్రికి అప్పచెప్పాలని దేవుని ప్రణాళిక. ఆ భార్యను పరిశుద్ధపరిచి మళ్ళీ వీరి బ్రతుకులు ఉంటాయి కదా, మన జీవితాలు ఉంటాయి కదా ఈ లోకంలో. మన బ్రతుకు, ఆ బ్రతుకున్నంత కాలము సత్యంలో బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. బ్రతికి చివరి ఊపిరి వరకు క్రీస్తును ధరించుకొని బ్రతకాలని దైవ గ్రంథమంతా, భక్తులంతా ఒకే ఆ క్రీస్తు ఆలోచననే చెప్తూ వచ్చినారు. ఎవరును విరుద్ధంగా, వ్యతిరేకంగా ఏ భక్తుడు, ఏ ప్రవక్త ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు గ్రంథంలో ఎక్కడను లేదు పిల్లలు. వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మనుషులైతే వ్రాయబడి ఇచ్చినాడు, కానీ దేవుని ఆలోచనలైతే వ్యతిరేకత ఉండకూడదు. దేవుని ఆలోచన ప్రకారం బ్రతకమనే దేవుని గ్రంథమంతా కూడా మనకు తెలియపరుస్తుంది. కనుక మనము ఎలా ఉండాలి? పవిత్రమైన వారిగా, సమాధానకరమైన వారిగా, మృదువైనదిగా, సులభముగా లోబడినదిగా, కనికరము చూపు వారిగా, మంచి ఫలాలతో నిండుకొనిన వారిగా, పక్షపాతం లేని వారిగా, మనము వేషధారణ కూడా లేని వారిగా ప్రభువుకు కనపడాలి. ఆ ప్రభువును ధరించుకొని బ్రతకాలని దైవ గ్రంథంలోని యొక్క అమూల్యమైనటువంటి మాటలు దేవుడు వ్రాయించి ఉన్నాడు. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము, ఇంకా కొన్ని మాటలు మనం చూసుకొని ముగించుకున్నాము. 5వ అధ్యాయము 7వ వచనము చదువమ్మా. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును, చివరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఒక వ్యవసాయకుడిని దేవుడు ఇక్కడ పోల్చి చెప్తున్నాడు ప్రియులరా. ఒక వ్యవసాయకుడిని దేవుడు పోల్చి చెప్తున్నాడు. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఆయన రాకడ వరకు ఓపిక కలగండి. ఆయన రాకడ లేట్ అయితే మనము మన్నుగా తీయబడిన మనము మళ్ళీ తిరిగి మన్నైపోతాము. మన్నైపోయిన మనము మళ్ళీ తిరిగి దేవుడు లేపుతాడన్న ఒక గొప్ప ప్రణాళికలో ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ తిరిగి లేచినటువంటి దేవుడు. మొదటి ఫలంగా లేచినాడు, మనమును కూడా లేపుతాడని ఆ నమ్మకంతో, విశ్వాసంతో, నిరీక్షణ, పట్టుదల కలిగి ఉన్న మన క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనం కూడా ఆ యొక్క దేవుడు లేపబడిన దాన్ని మనము నమ్మి, మొదటి ఫలంగా ఆయన లేచినాడని మనం నమ్మి, మనము కూడా తిరిగి మళ్ళీ తర్వాత ఫలంగా మనం కూడా లేపబడతానని మనము మొదటిగా ఈ యొక్క వాక్యాన్ని నమ్మాలి. నమ్మిన తర్వాత ఓపిక కలిగి ఉండాలి. లేట్ అయినట్లయితే ఆయన వచ్చినప్పుడు మనము చనిపోయి ఉంటాము, మనమును లేపుతాము. అప్పటికి జీవంలో ఉంటే మనము తీసుకొని పోయి ఆయన మధ్యాకాశంలో 1000 సంవత్సరాలు ఇంకా మళ్ళీ మనకు చక్కని బోధ అందించి
చక్కగా మనల్ని ఇంకా పవిత్రత పరిచి తండ్రి దేవునికి మనల్ని అప్పచెప్తాం. అప్పచెప్పడమే కాదు, మళ్ళీ ఇంకా ఆయన ఒక గొప్ప కార్యం కూడా చేస్తాడు. ఏం చేస్తాడంటే, ఆ యేసుక్రీస్తు వారి చాటున తండ్రి అయిన దేవుని మనము చూడగలుగుతాం. ఇప్పుడైతే మనం చూడలేము. ఆయన కోటి సూర్య తేజస్సు కలిగినటువంటి గొప్ప శక్తి కలిగిన దేవుని ఇప్పుడైతే మనం చూడలేము, కానీ అప్పుడు మనం చూడగలము. ఎలా అప్పుడు నువ్వు చూడగలవు, ఇప్పుడు నువ్వు చూడలేవంటే అప్పుడు మనకు ఏ శరీరాలు ఉంటాయి? మహిమ శరీరాలు ఉంటాయి పిల్లలు. ఆ శరీరంతో కూడా మనము డైరెక్ట్గా దేవుణ్ణి చూడలేము, కానీ యేసుక్రీస్తు వారి చాటున మనం చూడగలిగే ధన్యత యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఇవ్వబోతున్నాడు. అంత గొప్ప ధన్యత. కనుక ఆ ధన్యతను మనము పోగొట్టుకోకుండా మనము బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక వ్యవసాయకుడు మొదటి వర్షమును ఎలా విత్తనాలు వేసి మొదటి వర్షం కోసం కనిపెట్టుకుంటాడో, అలాగే విత్తనాలు వేసిన తర్వాత మళ్ళీ పంట కోసం చివరి వర్షం కోసం ఏ విధంగా కనిపెట్టుకుని ఓపిక కలిగి ఉంటాడో, నా రాకడ కోసం మీరు ఆ వ్యవసాయదారునిలాగా మీరు కూడా అలాగా కనిపెట్టుకొని మీ జీవితాలలో, మీ బ్రతుకు జీవితాలలో పాపం లేకుండా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, సత్యంలో బ్రతకండి అని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు తెలియపరుస్తున్నటువంటి వాక్యాలు ప్రియులారా. చూడండి, 8వ వచనం కూడా చదువుమా. ప్రభువు రాకడ సమీపించి ఉన్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. మన హృదయాలనంట ప్రియులారా వాక్యం చేత స్థిరపరచుకోవాలి, బలపరుచుకోవాలి, ఆత్మీయతలో మెట్టుకు మెట్టు ఎదగాలి. ఆయన జీవాహారమైన వాక్యమైన దేవుడే వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుని యొద్ద ఉండెను. ఆ దేవుడే మళ్ళీ శరీరధారిగా భూలోకంకి వచ్చిన ఆ దేవుని మాటలను, ఆ దేవుని నోట నుండి వచ్చినటువంటి అమూల్య మాటలను మన హృదయంలో స్థిరపరచుకొని మనము కలవరపడకుండా స్థిరంగా నిలబడాలని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. 9వ వచనం చదవండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగ కొనుకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. న్యాయాధిపతి ఎవరినైనా? యేసుక్రీస్తు ప్రభువారు. మనము ఒకరినొకరు సనుగుకొని కొట్టుకొని చేస్తే మనకి ఏమీ ప్రయోజనం లేదు. సనుగు కొనకుడి. సనుగుతే దేవునికి చాలా కోపం పిల్ల. సనుగుట అంటే దేవునికి చాలా, ఎంతోమందిని ఆయన ఉగ్రతను పొందుకొని నాశనమైనట్టుగా మనం గ్రంథంలో చూస్తాము. సనుగుట చాలా ఇబ్బంది. ఆ సనుగుట మోషే గారు ఒకరిని పెళ్లి చేసుకున్నప్పుడు వారి ఆ అక్క ఆహరణలు వారు సనిగినట్టుగా చూస్తాం. వారికి పెద్ద శిక్ష వేసినాడు దేవుడు. సనుగుట దేవునికి నచ్చదు. గొనుగుట, సనుగుట ఇలాంటివన్నీ దేవునికి నచ్చవు. ఎంతసేపు ఉన్నా సులభముగా లోబడే తత్వం యేసుక్రీస్తు ప్రభువు చూపిస్తున్నారు కదా, లోబడుతుందంట. ప్రేమ, మొదటిగా అనుకున్న మాట ప్రకారము ఆ ప్రేమ ఒకరి మీద ఉన్నట్లయితే వాళ్ళు పొరపాటు కూడా సరేలే అని కప్పుతుందంట ప్రేమ. ఆ ప్రేమే మనల్ని కప్పుట ద్వారా మనము ఆ దేవుని పరిశుద్ధత పొందుకొని పరలోక రాజ్యంలో కూడా మనము వారసులు అవుతున్నాం. కనుక మనము సనగకూడదు, గొనగకూడదు. అలా సనిగిన గొనిగిన వాకిట ఎవరున్నారట? న్యాయాధిపతి యేసుక్రీస్తు ప్రభు వారు, విశ్వ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మన వాకిట నిలిచి ఉంటారు. జాగ్రత్త అని లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది. చదువు 10వ వచనం కూడా. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవములను ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. చూడండి, నా ఇక్కడ యాకోబు గారు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు సహోదరుడు లేదా తమ్ముడు వ్రాస్తున్నటువంటి ఈ పత్రికలో నా సహోదరులారా అని ఆయన సంబోధిస్తూ రాస్తున్నాడు. ప్రభు నామమున బోధించిన ప్రవక్తలు. ప్రభు నామములో బోధించిన ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, భక్తులు ఉన్నారు, మహాభక్తులు ఉన్నారు. వారు ఎంతో శ్రమానుభవముకు కూడా, శ్రమలో కూడా ఓపికను ఉండి ఉన్నారు వాళ్ళు. మీరు కూడా అలాంటి మాదిరికరమైన జీవితాన్ని మీరు పెట్టుకోండి.
అలాగా మీరు కూడా ఉండండి, ఓపికతో. కొంచెం శ్రమ అనుభవించినా పర్వాలేదు, ఓపిక కలిగి ఉండండి, వారిని మాదిరిగా పెట్టుకోనండి. అపోస్తలుడైన పౌలు గారు ఎంత శ్రమ అనుభవించినాడు. యేసుక్రీస్తు వారు ఒక్కసారి 1 తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు తింటే కల్వరి శిలువ సమయంలో అపోస్తలుడైన పౌలు గారు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు అలాంటి 5 మార్లు తిన్నాడంట. ఆయన ఎంత శ్రమ అనుభవించినాడు. ఎన్నో మాటలు కొట్టి ఈడ్చి చచ్చిపోయి పక్కన వీధిలో పడేసి విసిరేస్తే మళ్ళీ కాసేపు ఉన్నాక లేచి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళి దేవుని సువార్త చేసినాడు. ఒకప్పుడు దేవుని పిల్లలను చంపేదానికి కూడా వెనుకాడనటువంటి యొక్క అపోస్తలుడైన పౌలు గారు చచ్చిపోతూ కూడా మళ్ళీ కొసపానములతో ఉంటూ కూడా మళ్ళీ పక్క ఊళ్ళకు వెళ్ళి సువార్త చెప్పినటువంటి మహా గొప్ప మనుషులు ఉన్నారు గ్రంథంలో. వారిని చూసి బుద్ధి తెచ్చుకొనుడి, లేక వారిని మాదిరిగా మీ హృదయాలలో పెట్టుకోండి అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది ప్రియులారా. కనుక మనము ఈ గ్రంథంలోని భక్తులందరి జీవితాలను మనం మాదిరిగా పెట్టుకోవాలి. వారు ఎలాగ బ్రతికినారు, ఎలాగ ఇదిగా ఉన్నారు, నీతి న్యాయములను అనుసరించి ఎంత జాగ్రత్త అయిన బ్రతుకు బతికినారు. వారి ద్వారా మనకు బుద్ధి జ్ఞానం కలుగుటకే గ్రంథం మన చేతికి ఇవ్వబడిందని గ్రంథము వ్రాయబడుతూ వచ్చింది. యోబు గారు చూడండి, అతని సహనం చూశారా, అతని ఓర్పు చూశారా. అలాగా ఉండండి, వారు మీకు మాదిరి అని వాక్యము దేవుని నోటి మాట మనకు తెలియపరుస్తూ ఉన్నది ప్రియులారా. చివరిగా 11వ వచనం చూడమ్మా, ముగించుకున్నాము. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. చూడండి, సహించిన వారిని అంట ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా. చూడండి, ఇదే మాట ఇక్కడ చూస్తున్నాము. యోబు సహనము ఎంత గొప్పది, ఎంత విలువైనది, ఎంత శక్తి గలది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు, లేక తండ్రి అయిన దేవుడు, లేక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక సర్టిఫికెట్ ఇచ్చినారు. ఆయన యథార్థవంతుడు. ఆ ఊజు దేశంలోనే ఆయన అంతటి వంటి వాడు లేడు. యథార్థవంతుడు, నీతివంతుడు. అతని వంటి వాడు ఆ ఊజు దేశంలోనే లేడు. అతడు చెడుతనమును విసర్జించిన వాడు, సత్యముగా బ్రతుకుతున్నటువంటి వాడని దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు. దేవుడు అదే ఇక్కడ వాయిస్తూ వచ్చినాడు. యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చూడండి, ఇక్కడ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు సహోదరుడు ఏం పేరు యాకోబు వ్రాయిస్తూ వచ్చినాడు. ఈయన కొత్త నిబంధనలో ఈ పత్రికలో వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. పాత నిబంధనలోని విషయము ఇక్కడ తెలియపరుస్తూ వ్రాయిస్తూ వచ్చినారు. పాత నిబంధనలోని యోబు జీవితం గురించి ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినారు. అంటే వీరందరూ అపొస్తలులు, లేక యేసుక్రీస్తు ప్రభువారు, వీరందరూ కూడా ధర్మశాస్త్రం అనబడిన పాత నిబంధన గ్రంథం అంతటిని పఠిస్తూ వచ్చినారు ప్రియులారా. దావీదు గారు కానీ చాలామంది భక్తులంతా ఆ యొక్క ధర్మశాస్త్రం అనబడినటువంటి పాత నిబంధన అంతా చక్కగా చదివినటువంటి వాడు. అందుకే ఆ యొక్క మాటను, ఆ యోబు గారి మాటను ఇక్కడ కోడ్ చేస్తూ క్రొత్త నిబంధనలో రాయిస్తూ వచ్చినాడు యొక్క యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబు. సహనమును గురించి మీరు వింటిరి, ఆయన ఎంతో జాలి కలిగిన వాడట, ఎంతో జాలి కలిగిన వాడు. అలాగే కనికరము గలవాడు, మీరు తెలుసుకొని ఉన్నారు కదా, పాత నిబంధనలు చదివి ఉన్నారు కదా అంటూ ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినారు. కనుక ఈ భక్తుల జీవితాలలో నుండి మనకు మాదిరి దేవుడు చూపిస్తున్నాడు. అలాంటి మాదిరికరమైన బ్రతుకు నీవు కూడా బ్రతుకు, నా సహోదరుడా, నా యొక్క కుమారుడా, నా స్నేహితుడా అని దేవుడు ఆకాశం నుండి 2 చేతులు చాస్తూ, ప్రతి దినము ఆయన చేతులు చాస్తూ, ఎవడు నా వైపు చూస్తున్నాడా, ఎవడన్నా ఒక్కడన్నా ఆకాశం వైపు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి వైపుకు ఆయన ఆయన చేతులు అందుకున్నట్టుకు, చెయ్యి అందించుటకు చెయ్యెత్తుతున్నాడా, ఆయన ఆలోచన కలుగుటకు మనసు కలిగి ఉన్నాడా, ఆయన దినమంతా చూస్తాడంట. ఎంతమంది మరి ఆయన వైపుకు ఆ చేతులెత్తి ఆయన చేతి పట్టుకోనికి ఆశ కలిగి ఉన్నారో ఈ రాత్రి కాలం వేళ దేవుడు క్వశ్చన్ వేస్తున్నారు. కనుక మనము భయభక్తులు కలిగిన యేసుక్రీస్తు వారిలో మనము బ్రతికి ఆయన రక్తంలోనే కొనబడినాము, కడగబడినాము, రక్షింపబడినాము, పరలోక రాజ్యానికి వారసులమవుతున్నాము. అయినప్పటికీ మనము పరలోక రాజ్యం చేరాలంటే మన
బ్రతుకు చివరి ఊపిరి వరకు దేవుని కోసం నమ్మకంగా బ్రతకాల్సిన పరిస్థితుల్లో మనము భక్తుల జీవితాలను మాదిరిగా పెట్టుకొని మనము బ్రతకాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించడం యొక్క తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన అండి. మహాగరుడమైనటువంటి తండ్రి స్తోత్రాలైనా